నెల్లూరు జిల్లా రాపూరు పట్టణం మెయిన్ రోడ్డు జాతీయ రహదారిపై ఇటీవల నిర్మించిన సీసీ రోడ్ల నాణ్యతపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాధనంతో వేసిన ఈ రోడ్డు అప్పుడే దెబ్బతినడంపై తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు షేక్ ముక్తార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత కాంట్రాక్టర్ ఎలాంటి నిబంధనలు పాటించకుండా నాసిరకంగా పనులు చేశారని ఆయన ఆరోపించారు. రోడ్డు వేసి కొద్ది రోజులు కూడా కాకముందే సిమెంటు కొట్టుకుపోయి గురుకుగా మారడం, అక్కడక్కడ పగుళ్లు రావడం పనుల నాణ్యతకు అద్దం పడుతుందని మండిపడ్డారు. జాతీయ రహదారి కావడంతో వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉంటాయని, నాసిరకం పనుల వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన చెందారు. కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా పనులు చేసి ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు అన్నది ఈ రోడ్డును చూస్తే అర్థమవుతుందన్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఈ నాసిరకం రోడ్లపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఆ కాంట్రాక్టర్తోనే ఈ సీసీ రోడ్లకు నాణ్యమైన రీతిలో మరమ్మతులు చేయించాలని ముక్తార్ కోరారు. నా పేరు షేక్ ముక్తియార్, తిరుపతి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ జిల్లా మైనారిటీ ఉపాధ్యక్షుడు మరియు రాపూరు షాదీ మంజిల్ చైర్మన్. గతంలో 2015లో రాపూరు నేషనల్ హైవే 565 పెంచలకోన టు రేణుగుంట వరకు వేయడం జరిగింది. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ ద్వారా ఈ కార్యక్రమం జరిగింది. గతంలో రాపూరు పట్టణంలో సుమారు 1000 మీటర్లు అంటే 1/2 కిలోమీటరు టౌన్కి లింకప్ అయి ఉన్న సెంట్రల్ లైటింగ్ వద్ద వరకు సీసీ రోడ్ నిర్మాణం జరిగింది. గతంలో సీసీ రోడ్ వేస్తే సుమారు ఇప్పటికి 10-12 సంవత్సరాల పైన అవుతుంది. చాలా చక్కగా చాలా క్వాలిటీగా ఉన్నింది. గత 1 నెల రోజు ముందు అదే సీసీ రోడ్డు మీద మళ్ళీ సీసీ రోడ్డు నిర్మాణం జరిగింది. ఇప్పుడు 565లో మీకు ప్రభుత్వం ద్వారా నిధులు ఉంటే మంచి పని చేయండి. మద్దులముడుగు సెంటర్ నుంచి రాపూరు వరకు 2 కిలోమీటర్లు ఉంది. ఇరువైపుల సీసీ రోడ్ వేస్తే సెంట్రల్ లైటింగ్కి అభివృద్ధి జరిగినట్టు ఉంటుంది. ఈరోజు కేవలం ఒక కాంట్రాక్ట్కి లబ్ధి పొందాలనే ఉద్దేశంతో సుమారు 1000 మీటర్లు అంటే 1/2 కిలోమీటరు మన చర్చ్ కాంపౌండ్ నుంచి రాపూరు పట్టణం గ్రామ పంచాయతీ వరకు సీసీ రోడ్ నిర్మాణం జరిగింది. ఏమన్నా వృధాగా వేయడం తప్ప అది మంచి క్వాలిటీతో జరగలేదు. కనీసం క్యూరింగ్, వాటర్ క్యూరింగ్ కూడా సరిగ్గా చేయలేని పరిస్థితి. ఇప్పుడు నిర్మాణం కేవలం 10-15 రోజుల్లో 1 నెల లోపుల్లో అది వేసేశారు. దానికి వాటర్ క్యూరింగ్ కానీ కనీసం దాంట్లో క్వాలిటీ కానీ లేదు. లిక్విడ్ ద్వారా ఆ సీసీ రోడ్డు నిర్మాణం జరిగింది. ఇప్పుడు ఏసీ కనీసం 20 రోజులు అవుతుంది. 20 రోజుల్లో గ్రామ పంచాయతీ నుంచి సుమారు 100 మీటర్ల వరకు సీసీ రోడ్డు నిర్మాణం మొత్తం బ్లాస్ట్ పగిలిపోయింది, గుంతలు పడిపోయింది. దాని మీద ఉన్న కాంక్రీట్ అంతా తొలగిపోయింది. కావాలంటే మీరు గమనించండి. మళ్ళీ ఆ పక్క నుంచి ఎత్తుకుంటే చర్చ్ కాంపౌండ్ నుంచి మీరు స్లోప్ చేశారు. అక్కడన్నా క్వాలిటీ ఉందా? బస్సులు ప్రయాణిస్తాయి, కార్లు వస్తాయి, లారీలు వస్తాయి, టిప్పర్లు వస్తాయి. మన కషర్లు ఎక్కువ ఉండడం వల్ల ఆ స్పీడ్లో వచ్చేటప్పటికి అక్కడ డ్యామేజ్ అయిపోయింది స్లోపు. అక్కడి నుంచి మళ్ళీ ప్రెజర్ ఎక్కువ, మళ్ళీ పైన ఎక్కేటప్పటికి రోడ్డు మొత్తం పైన కాంక్రీట్ 6 mm కానీ 20 mm కానీ మొత్తం లేచిపోతుంది. ఇంకా 2-3 నెలలు పోతే మనకు బద్వేల్ టు హైదరాబాద్ జరిగితే మొత్తం ఆ సీసీ రోడ్డు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి 565 ఎస్సీ గారు, డిఈ గారు దీన్ని పరిశీలించవలసిందిగా కోరుతున్నాం. నేషనల్ హైవేకి సంబంధించిన అధికారులు దీని మీద ప్రత్యేక దృష్టి చూస్తే ఆ క్వాలిటీ ఎంత మాత్రం ఉందో మీకు అర్థం అవుతుంది. ఈరోజు పాత్రికేయ మీడియా మిత్రుల ద్వారా కూడా నేను తెలియజేయడానికి ముఖ్య కారణం, ఇది నా ఊరు, మా ఊరు మా వాళ్ళు అనేది నాకు ముఖ్యంగా రాపూర్ అభివృద్ధి చాలా అవసరం. కాబట్టి దీన్ని నేషనల్ హైవే 565 గమనించి ఇది ఎంతవరకు న్యాయం చేస్తారో చేయాలి. లేదు అంటే మళ్ళీ దీని విషయం పైన నేను మన ఎమ్మెల్యే గారిని కానీ ఇతర పెద్ద మంత్రులు గారిని కూడా కలుస్తాం. ఇది డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది రోడ్డు. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీకు ఆ దేవదేవులు ఆశీస్సులు మెండుగా ఉండాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మనసారా కోరుకుంటూ మీ లెక్కల వెంకట్రెడ్డి, చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి, శ్రీ తల్పగిరి రంగనాథస్వామి ఆలయం, నెల్లూరు.